పురంధరదాసుల వారు వారి కీర్తనలతో భగవత్ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందారు? నారదుల వారు భూలోకానికి వచ్చిందే మనలాంటి వారిని ఉద్ధారం చేయటానికి, భక్తి మార్గంలో నడిపించటానికి. తమ అంటే గృహస్థాశ్రమ జీవనం తర్వాత మిగతా శేష జీవనం అంతా కూడా భగవత్ కైంకర్యానికి తనకున్నటువంటి ఆ జ్ఞానంతో, అంటే నారదావతారంలో ఏదైతే వారికి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమంతా ప్రజలకు ధారపోసి భగవంతుణ్ణి స్తోత్రం చేయడం తప్ప రెండో పని లేదు. భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ సంగీత ప్రధానంగా, సాహిత్య ప్రధానంగా, భక్తి ప్రధానంగా, సిద్ధాంత ప్రధానంగా భగవంతుణ్ణి కొనియాడుతూ జ్ఞాని అయినటువంటి శ్రీ పురంధరదాసుల వారు వారి జీవనంలో భగవంతుణ్ణి పాటలతో కొనియాడుతూ, అంటే నా చరమాంకం, చరమ దశ మనకున్నటువంటి సంపద జ్ఞాన సంపద, గాన సంపద. ఆ గాన సంపదతో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూనే వారు దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందినటువంటి మహనీయులు శ్రీ పురంధరదాసుల వారు. అంటే మన శరీరంలో లేక మనం పుట్టినప్పుడు, ఇప్పుడే మనం ఒక సందర్భంలో ఒక మాట అనుకున్నాం, 84 లక్షల జీవరాశి. దేవుడికి లేక బ్రహ్మదేవుల వారికి ఈ జీవరాశులను సృష్టి చేస్తున్నప్పుడు 84 వచ్చినప్పుడు 83 దాకా సృష్టి చేశారట. కానీ సంతోషం లేదట బ్రహ్మదేవుల వారికి. 83 దాకా సంతోషం లేదు. ఏదో సృష్టి చేస్తున్నారు, పడేస్తున్నారట. చీమలు, దోమలు, పురుగులు, పుట్టలు, ఏదో నానా రకరకాలుగా. చివరికి మనిషిని పుట్టించారట, సృష్టి చేశారట. అప్పుడు బ్రహ్మదేవుల వారికి, దేవుడికి ఆనందం వేసింది. ఎందుకంటే వీడికి నోరుంది, వీడు మాట్లాడతాడు, స్తోత్రం చేస్తాడు, ఆరాధన చేస్తాడు, గానం చేస్తారు అని చెప్పి దేవుడికి పరమానందం వేసింది. అంటే పుట్టిన పిల్లాడికి నోరు రాకపోతే తల్లికి ఎంత బాధ కలుగుతుందో, మాట రాకపోతే ఎంత బాధ కలుగుతుందో, మిగతా ఏ జీవరాశికి లేనటువంటిది మన ఒక్కరికే ఉన్నది మాటలు. మనకు జై జై విఠల పాండురంగా, జై జై విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, జై జై విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా. ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ಅಲ್ಲಿ ಪಂಡರಿ ಭಜನೆ ವ್ಯಾಪಾರ. ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. గురుగారు, మనం గమనిస్తే కూడా పురంధరదాసుల వారి ఆరాధన ఉత్సవాల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులోనే ఆంతర్యం. ప్రారంభంలో మనం ఒకటి అనుకున్నామమ్మా, దాస సాహిత్య అని. శ్రీనివాసుడికి ప్రియమైనటువంటిది ఒకవైపున అన్నమయ్య, ఆయన కూడా భగవంతుణ్ణి ఆరాధన చేశాడు. అంటే కొన్ని సందర్భాలు చెప్తారు కదా, పంచభక్ష పరమాన్నాలు అన్నీ ఉన్నా దేవుడికి ఈ పాటలు గానామృతం, దానితో పరమ ప్రీతి అట. అలాగా ఆ శ్రీనివాసుని కొనియాడినటువంటి ఆ పరంపరలో ఒకవైపు అన్నమయ్య అవుతే, మరొక్క వైపు త్యాగయ్య అవుతే, మరొక్క వైపు శ్రీ పురంధరదాసుల వారు. అందుకనే వీరి పాటలను ఆ దేవుడికి అంకితం చేశారు. వారి జీవనమంతా కూడా ఆ పాటలతోనే భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి కావున వారి యొక్క ఆరాధనోత్సవాన్ని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా వైభవోపేతంగా ఆ సాహిత్యాన్ని ప్రచరణ చేయడం కానీ, భక్తి మార్గంలో జనాన్ని నడిపించడం కానీ చాలా కట్టుదిట్టంగా, దానికి ఒక ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కింద దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టి ఊరూరు అందరినీ వారికి ఆ పాటలు వారికి నేర్పించి సేవకు వాళ్ళందరినీ పిలుస్తారు. రేపు మనకు అమావాస్య నాడు వారి ఆరాధన వస్తుంది. వీళ్ళందరూ సేవకు వెళతారు. ఏమిటయ్యా సేవ అంటే గాన సేవయ్యే. ఆ శ్రీనివాసుడికి ప్రీతి గానమే. ఆ గానం చేసి, అంటే ఏ రకంగానైతే పురంధరదాసులు గానం చేస్తూ భగవంతుని మోక్షాన్ని పొందారో అలాగే వీళ్ళందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటానికే ఆ చక్కగా నిర్మాణం చేసినటువంటిది టీటీడీ వారిది. చాలా దాన్ని మనం మెచ్చుకోవాల్సింది. దాంట్లో మనం కూడా జాయిన్ అవుతే ఆనందంగా ఉంటుంది, ఏదో ఆ నిమిత్తంగా దేవుడి దర్శనం అవుతుంది అని మనం అనుకోవచ్చమ్మా.
ಶ್ರೀಪತಿಯು ನಮಗೆ ಸಂಪದವಿಯಲಿ, ವಾಣಿಪತಿಯು ನಮಗೆ ದೀರ್ಘಾಯು ಕೊಡಲಿ. ಶ್ರೀಪತಿಯು ನಮಗೆ ಸಂಪದವಿಯಲಿ, ವರ ವಿಭುಧರನು ಪೊರೆವ ವಿಷವ ಕಂಠದೋಳಿಟ್ಟು ಹರ ನಿತ್ಯ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. ನರರೋಳುನ್ನತವಾದ ನಿತ್ಯ ಭೋಗಗಳನ್ನು ಪುರುಹೂತ ಪೂರ್ಣ ಮಾಡಿಸಲಿ ನಮಗೆ. పురంధర దాసుల వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? చేసే ప్రతి పని ఏది కూడా దానిలో భగవంతుణ్ణి చూడు. మనం 2-3 పాటలు అనుకున్నాం. ఒకటి అంబిగా నానిన్నని కానీ, కదవనిక్కిదల గయ్యాళి మూళిని కానీ, అంటే తలుపులు వేసినా కూడా దాంట్లో ఒక తత్వం, పడవ నడుపుతున్నా కూడా దాంట్లో ఒక తత్వం, మానవ శరీరం ఉందంటే ప్రతి కర్మ కూడా తత్కర్మ హరితోషణం అని ఒక శాస్త్రమాట. ఏ పని చేసినా కూడా అది హరిప్రీతి అవ్వాలి. పురంధరదాసుల వారి సమగ్ర జీవనం దేవుడికే అంకితమైనటువంటిది. పురంధరదాసుల వారి జీవనంతో మనం నేర్చుకోవాల్సింది మనకిచ్చినటువంటి సాహిత్యంలో ఇప్పుడే మనం ఒక పాట అనుకున్నాం, మానవ జన్మ దొడ్డదు అని. ఈ జన్మ వచ్చినప్పుడు పురంధరదాసులు లాంటి వారు మనకు జ్ఞానోదయం చేసి ఇంటింట వచ్చి వీధులంబడి తిరిగి మనకు ఉపదేశం చేశారు కదా. మనము కూడా సన్మార్గంలో, అంటే ఏ డబ్బు నా వెంట రాదు, నవకోటి నారాయణ ఆయన ఏ డబ్బు నా వెంట రాదు అన్నటువంటి దాన్ని చూపించారు ఆయన మనకు. అంచేత భగవంతుణ్ణి పొందాలి అంటే నవవిధ భక్తిలో ఒకటి గానము, ఆ స్మరణ, అది పరమ ప్రీతి అయినటువంటిది అన్నటువంటి దాన్ని చెబుతూ వారి ఆ సందేశము మనందరికీ జీవన ఆదర్శంగా రేపు అమావాస్య నాడు వారి ఆరాధన వస్తుంది. వారి పాటలతో వారికి ఆరాధ్యుడైనటువంటి శ్రీనివాసుడిని మనం కొనియాడితే ఈ పురంధరదాస ఉత్సవము మనం సాహిత్యాన్ని నేర్చుకుంటే అది భగవంతుడికి దేవగురువులకు ప్రీతి అవుతుందని నేను చెప్పడానికి ఇష్టపడతానమ్మా. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఒక గొప్ప వ్యక్తులు అలాగే భక్తుల జీవిత చరిత్రను తెలుసుకుంటే మనం ఏ విధంగా ఉండాలి, ఎలా మెలగాలి అన్న ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయని గురువుగారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ విధంగా భగవంతుడికి దాస్యం చేయటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఆ విధంగా భక్తి తత్పరతను పెంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.